హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. ప్రెజెంట్ అయితే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలంలో పిల్లలు గాని, పెద్దలు గాని ఐస్ క్రీమ్ తినాలనుకుంటుంటారు. కానీ ఈ ఐస్ క్రీమ్లలో పాములైతే వస్తున్నాయంట. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే థాయిలాండ్ లోని ఒక వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆ వ్యక్తి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. ఆ చాకోబార్ ఐస్ క్రీమ్ యొక్క కవర్ ఓపెన్ చేయగానే అందులో గడ్డగట్టి ఉన్న పాము అయితే కనిపించింది. ఆ చాకోబార్ ఐస్ క్రీమ్ లో పూర్తిగా ఒక చిన్న పాము శరీరం అయితే ఉండిపోయింది. దీనితో ఆ మనిషి ఫోటో తీసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం తెగ వైరల్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, ఇదే ఆ పాము పిల్ల ఐస్ క్రీమ్. దీనిపై అక్కడ అధికారులు విచారణ చేపట్టారు. వీరు తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోళ్ల పరిశ్రమలు. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే రీసెంట్ గా 2 తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో చికెన్ అమ్మకాలు అనేవి బాగా తగ్గిపోయినాయి. దీని మూలంగా కోళ్ల పరిశ్రమలు అయితే కష్టాల్లోకి వెళ్ళిపోయాయి. అంతేకాకుండా ప్రస్తుతం షెడ్లలో ఉన్న కోళ్లను అమ్మేందుకు రైతులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీంతో వీరు కొత్త కోడి పిల్లల్ని కొనాలా వద్దా అనే ఒక ఆలోచనలోకి అయితే వెళ్ళిపోయారు. ఇదే సమయంలో షెడ్ల క్లీనింగ్ పై ఫోకస్ పెట్టి రైతులు వైరస్ వ్యాప్తి లేకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. చికెన్ అమ్మకాలు మళ్ళీ పుంజుకుంటేనే తాము నిలబడతామని చెప్పి వాళ్ళైతే చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్, రాష్ట్రంలో కొత్త స్కీమ్ అనేది మొదలైంది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీలో P4 పేరుతో కొత్త పథకాన్ని అయితే ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు. నిన్న దాదాపు 16 జిల్లాలలో సర్వే అయితే మొదలైంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే అయితే చేస్తూ ఉంది. ప్రభుత్వం ఈ సర్వేలో భాగంగా దాదాపు 27 ప్రశ్నలు అడిగి వారి దగ్గర నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇంటి యజమాని యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ వంటి వస్తువులు మీ దగ్గర ఉన్నాయా లేవా అంటూ, అంతేకాకుండా మీకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది, మీరు కరెంటు బిల్లు ఎంత కడుతున్నారు వంటి దాదాపు 27 రకాల ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఈ సర్వే వల్ల చాలా మంది పేదలకు మంచి జరగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.